ప్రైజ్ ద లాడ్. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. 2023 ఇంకొక కొన్ని గంటల్లో ముగియనుంది. 2024 రాబోతుంది. అయితే వాట్ ఈస్ యువర్ డెసిషన్ ఫర్ 2024? 2024లో నువ్వేం తీర్మానం తీసుకోబోతున్నావు? ఏమి నిర్ణయించుకోబోతున్నావు? ఏమి రిజల్యూషన్ తీసుకోబోతున్నావు? మనం బైబిల్లో కొందరిని చూస్తే వారు దేవుని కొరకు మంచి నిర్ణయాలను తీసుకున్నారు, వారి జీవితాలను కట్టుకున్నారు, వారి జీవితాలను బాగు చేసుకున్నారు, ఒక ఆశీర్వాదకరంగా మారారు. యెహోషువను చూస్తే ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. నేను ఈ దేవతలను కానీ, ఈ లోకమును కానీ, పాపమును కానీ నేను చూడను, కానీ నేను నా కుటుంబము దేవుడినే సేవిస్తాము, యెహోవానే సేవిస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక పరిచారకుడుగా ఉన్న ఆయనను దేవుడు ఆశీర్వదించాడు, ఒక నాయకుడిగా తీర్చాడు. రూతును చూస్తే మోయాబు దేశము నుండి బెత్లెహేము దేశమునకు నేను వెళ్ళాలి, పాపపు దేశం నుండి, పాపములో నుండి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఒక తీర్మానం తీసుకుంది. ఒక విడోని దేవుడు బోయాజు యొక్క భార్యగా చేశాడు. అంతగా దేవుడు రూతుని ఆశీర్వదించాడు. పౌలుని చూస్తే ఆయన సంఘాన్ని ఎంతో హింసించాడు, ఆయన ఎన్నో కుట్రలు చేశాడు. అయితే దేవుడు ఆయనను దర్శించినప్పుడు పౌలు గారు మారారు. ఆయన దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. నేను బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, నేను జీవిస్తే దేవుని కొరకే జీవించాలి, నా పనులన్నీ దేవుని కొరకే నేను చేయాలని తీర్మానం తీసుకున్నాడు. ఆయన వెనుతిరగలేదు. ఈరోజు ఆయనను మనం చూస్తే ఒక గొప్ప బోధకుడిగా, ఒక అపోస్తలుడిగా దేవుడు ఆయనను మార్చాడు. అయితే నీవు ఈరోజు నీ తీర్మానం ఏమై ఉన్నది? వాట్ ఈస్ యువర్ డెసిషన్ టుడే? ఇన్ని సంవత్సరాలు నీ కొరకు నీవు జీవించావు, ఇన్ని సంవత్సరాలు నీ కొరకు నీవు బ్రతికావు, నీ కుటుంబం కొరకు నీవు బ్రతికావు, నీ బంధువుల కొరకు నీవు బ్రతికావు, నీ స్నేహితుల కొరకు నీవు బ్రతికావు. అయితే ఈ సంవత్సరం దేవుని కొరకు నీవు బ్రతుకు. ఒక తీర్మానం తీసుకో, నేను బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, నేను జీవిస్తే దేవుని కొరకే జీవించాలి. ఇప్పటి వరకు నీ సమయాన్ని వృధాపరిచావు, నీ సమయాన్ని వ్యర్థపరిచావు, నీ శక్తిని, నీ తలాంతులని, నీ బలాన్ని నీ వ్యర్థపరిచావు. నువ్వు లోకము కొరకు వాటిని వాడావు. నీ సమయాన్ని దేవుని కొరకు వాడు. దేవుడు నేను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ 2024 మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. మంచి తీర్మానం వలన నీ భవిష్యత్తు ఆశీర్వదింపబడతాడు. దేవుడు ఖచ్చితంగా 2024ని నీకు ఆశీర్వాదకరంగా దేవుడు నీకు చేయబోతున్నాడు. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు నీకు దీవించబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. ఈ దినమే మీరు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ.